టీవీ ముందే నేనే నా చెప్పు తీసుకొని నేను ఆడపిల్ల ముందు అబద్ధం ఆడా అని ఎట్టు కుట్టుకొని క్షమాపణ చెప్తాను. ఒకవేళ పరిస్థితి మారి అనుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్ జగన్ ఓటమే నాకు కావాలి, ఆయనను ఓడించడానికే నేను రాజకీయాలు చేస్తున్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ అన్న స్టేట్మెంటే నిజమై ప్రభుత్వంలోకి అధికారంలోకి వైసీపీ రాకపోతే పరిస్థితి ఏంటి? ఎవరి పరిస్థితి? మీ పరిస్థితి. నా పరిస్థితి ఏంటి? ఏమవుద్ది అంటే ఇప్పుడు FDC కార్పొరేషన్ చైర్మన్ అటు ఇప్పుడు మళ్ళీ తిరిగి రావాలి అని అంటే సినిమా అవకాశాలు ఎలాగో 1 year బ్యాకే పోయాయని చెప్తున్నారు కదా. ఓ మాట చెప్తా. చిరంజీవి గారు పార్టీ పెట్టారు. 220 సీట్లు మనకు వస్తే మరలే అన్నాడు. ఎదురు బోర్డు మీద అతను ఒకతను రాశాడు. ఆయన రాస్తూ చూస్తే మనకి వెస్ట్ బెంగాల్ లాగా 4 సార్లు మనం కూడా మనం పరిపాలిద్దాం, మనం మంచిగా చేద్దాం అని ఆయన కూడా పార్టీ పెట్టి అన్నీ తిరిగి ఎలక్షన్ చేశాం. ఓడిపోయాడు చిరంజీవి గారు. చిరంజీవి గారు నాశనం అయిపోయారా? చిరంజీవి గారు మోసం చేశాడు. చిరంజీవి గారు నాశనం అయిపోయాడా? ఇది ఆయనకి పార్టీ పెట్టాడు. నేను పార్టీ కూడా పెట్టలా. నా పదవే పోతే పదవి పోయింది. నా జీవితం ఏం బాదు, జగన్ జీవితం ఏం బాదు. ఇప్పుడు జగన్ మన సినిమా ఇండస్ట్రీ పెట్టుకుందాం. చిరంజీవి గారు పార్టీ పెట్టారు, ఓడిపోయాడు. ఓడిపోగా నాశనం అయిపోయాడా? అందం లేదా? వెంటబడి కొడతారా? సినిమాలు ఇవ్వకుండా మానేస్తారా? ఇంకో పని చేసుకుంటాడు. ఆయన రాజకీయాల మీద బతకలేదే. నేను రాజకీయాల మీద బతకట్లా, జగన్ రాజకీయాల మీద బతకట్లా. జగన్ రాజకీయవేత్త కంటే ముందు పెద్ద రిచెస్ట్ బిజినెస్ మ్యాన్. ఓకే, ఇది ఎందుకు? ప్రజల కోసం వచ్చాడు, ప్రజలు నమ్ముకున్నాడు, ప్రజలు కూడా జగన్ నమ్మారు, ఇచ్చారు. మళ్ళీ ప్రజలు మంచి పని చేస్తున్నాడు కాబట్టి గెలుస్తాడని మేము నమ్ముతున్నాం. ఇన్ కేసు మీరు అన్నట్టుగా జగన్ గారు ఓడిపోతే ప్రతిపక్షంలో కూర్చుంటాడు. ఏడుస్తారా? ఎన్నిసార్లు ఓడిపోయాడు రాజశేఖర రెడ్డి గారు? చివరికి ముఖ్యమంత్రి రావలేదా? 3-4 సార్లు ఓడిపోయాడే. మరి ఎట్ట మొక్కబోని రాజకీయవేత్తలాగా జనాల మధ్య ఉంటూ జనాలు నమ్మించుకొని గెలిచాడు. సెకండ్ టైం గెలిచాడు. ఇద్దరు కూడా అంతే. నేను ఎందుకు ముఖ్యమంత్రి అయ్యాను? ప్రజల కోసం ఐ కెన్ డూ ఎనీథింగ్ ఇంక్లూడింగ్ మై లైఫ్ అని సర్వీస్ చేస్తున్నాడు. చేసిన మంచి సర్వీసులు చేశాడు. ఇన్ కేస్ ఓడిపోయాడు, ఏమండి ఎలాంటి డెమోక్రసీ అంటే మంది? ది గ్రేట్ వాజ్పేయిని కూడా ఒక సీట్ లాగేసి ఒక సీటు తగ్గిపోయిందని చెప్పి ప్రధానమంత్రి పదవి నుంచి కింద దింపేసిన రాజకీయం, ఇలాంటి దరిద్రపు రాజకీయం భారతదేశంలో ఉందండి. దానికి మా జగన్ మినహాయింపు కాడు. జగన్ మీద కూడా ఎన్నైనా చేయొచ్చు, ఏవైనా చివరికి జగన్ని చంపితే తప్ప మనం రాజకీయాల్లోకి రాలేము, మన ముఖ్యమంత్రి సీట్లో కూర్చోలేము అనే మహానుభావుడు ఉన్నాడు మన ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థలో. అంటే చంపేంత వరకు వెళ్తారంటారు రాజకీయాలు. ఎంతమంది చేయలేదబ్బా, ఎంతమంది చేయలేదు? రామారావు చేయలేదా కళ్ళ ముందు? ఇంకేడ చూస్తావు ఇంకా నువ్వు? రామారావు చేయలేదా? రామారావు ఇల్లాలని తిరుగుమూతం చేయలేదా? తిరుగుమూతని ఇదే ఆంధ్రజ్యోతుడు లైవ్ షో పెట్టలేదా? 70 ఏళ్ళ ఆడపడుచు 30 ఏళ్ళ మనోడు వయసు ఉన్నాడుతో అక్రమ సంబంధం అనేది లైవ్ పెట్టలేదా? వాళ్ళ ఇంట్లో ఆడాలను పెట్టగలడా లైవ్లో? లక్ష్మీ పార్వతి గారికి సంబంధించి చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ గతంలో ఈ పొజిషన్ రాకముందు ఆమె చాలా సందర్భాల్లో ఏడ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి బాహాటంగా. ఎందుకు పదే లక్ష్మీ పార్వతి గారిని టార్గెట్ చేసి మాట్లాడడం, పర్సనల్గా ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచే విమర్శలు చేశారంటారు? నేను అదే ఎప్పుడు మా కమ్మ వాళ్ళకి చెప్తుంటా. మా కమ్మ సోదరి మనులకి నేనేం చెప్తుంటానంటే, అమ్మా చంద్రబాబు మాట నమ్మి ఆ మహాతల్లిని ఇంత ఘోరంగా చేశారు, నమ్మొద్దు, చాలా మంచావా, నేను దగ్గరుండి చూసా. బాగా విద్వత్తు ఉన్న తల్లి, సంస్కృతం మాట్లాడుతుంది, బాగా తెలివిగలది, లెక్చరరు, ఒక పెద్ద డాక్టర్ ఉన్నాడు కొడుకు, మంచిది, ₹1 లంచం తీసుకుని ఎరగదు అని నేను ఎప్పుడో చెప్తున్నా. ఇప్పుడు ఎట్టుంటుందంటే అదే చెప్పాక, ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం ఎవరయ్యా అంటే ఇప్పుడు ఒక వర్గం కమ్మ మీడియా. వాళ్ళు ఎప్పుడు డీమోరలైజ్ చేయడానికి చూస్తుంటాడు. అతను ఎగ్జాంపుల్ ఫస్ట్ చూద్దాం, రామోజీరావు. ఈ అమ్మాయిని రామారావు భార్య అయిన కాడ నుంచి రామారావుని ఇద్దరు దింపేసి చంద్రబాబుని పెట్టాలనుకొని
ఎవ్రీ డే ఆయన ఈనాడులో కార్టూను. ఆ బండి మీద కూర్చుంటే రామారావు గారి బండి లాగినట్టు, ఒక గుద్దితే చంద్రబాబు ఎన్టీ రామారావు కింద పడ్డట్టు. అసలు లక్ష్మీపార్వతి మీద కొన్ని వేలు 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 కార్టూన్లు. అంటే వీళ్ళందరూ చెప్పేది ఒక వర్గం ఉందనే, ఈ లఫుట్ మీడియా అంటారు దాన్ని, లఫుట్ మీడియా అంటారు వీళ్ళని. మా కమ్మాళ్ళలో ఉన్న వీళ్ళు ఎవడన్నా వీళ్ళల్లో జర్నలిస్టు లక్షణాలు ఉన్నాయా? ఒక అతను రామోజీరావు ఆమె దిగిపోయేసరికి రామారావు చచ్చిపోయేదాకా ఆ అమ్మాయిని ఆ లక్ష్మీపార్వతి గారి మీద రోజు దుష్టశక్తి అని ఇంకోటి కార్టూన్లు వేసి 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 జనాల దృష్టిలో నిజం కావాలా ఏది బ్రాహ్మడు మేక కుక్క కథ ఉందే అట్లా చేసి ఆ అమ్మాయిని నాశనం చేశారు, రామారావు నాశనం చేశారు. ఆ ఇద్దరు నాశనం చేస్తే తప్ప మనోడు నాకు కాలు కింద చెప్పులాగా ఉండేవాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాడు, అది కూడా రాంగ్ రూట్లో గెలుగుతాడు తప్ప మన ఎలక్షన్లో గెలవడు అని తోసేసి అందరిని కొనేసేసి అతను ముఖ్యమంత్రిని చేశారు. రామారావుని కుళ్ళి చనిపోయాడు ఆయన ఆగారా? రామారావు విలువలు ఇవ్వంట అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. అతనికి ఇష్టం లేదు, ఎన్టీ రామారావు నా మాట విండా అని. ఇక్కడ రెండోవాడు ఇంకోటి, రామోజీరావు ఒక బ్రోకరు, ఈడొక బ్రోకరు. ఎవడన్నా రామారావు గారి ఇల్లాలండి, రామారావు గారి ఇళ్ళని కాంగ్రెస్ టీడీపీ కార్యకర్త తీసుకొచ్చి నన్ను ట్రై చేస్తుంది, నన్ను లవ్ యూ అంటుంది అని చెబితే 30 ఏళ్ళు ఆడు, ఈమె 70 ఏళ్ళు రామారావు ఇల్లాలే. కనీసం ముందు ఆమెకు ఫోన్ చేద్దాం, ఫోన్ చేసి మేడం ఇలా అంటున్నారు ఏంటి అంటే నేను కూడా వస్తాను బాబు లైవ్కి అనేదిగా. అప్పుడు ఎదురు కూర్చోబెట్టచ్చుగా, వాడు ఉండేవాడు అసలు ఎదురుగా, జంప్ వెళ్ళిపోయాడు కదా, ఫోన్లో కూడా రాడు కదా. మరి ఆమెకు ఎందుకు చెప్పాల అంటే ఇది మోటివేషన్ అన్నమాట. ఎందుకంటే చంద్రబాబుకి లక్ష్మీపార్వతి అనేది చచ్చిపోవాలి, ఉండకూడదు, ఇక్కడ మన కళ్ళ ముందు కనపడకూడదు, అది అంత పగ. మళ్ళీ అక్కడ ఎక్కడ చూద్దో రామారావు వెళ్ళాలిగా, ఏమో వస్తుందేమో మళ్ళా ఇది మన వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి లాగా ఎన్ని దెబ్బలు తిన్నా కానీ మళ్ళీ ఎట్ట ముఖ్యమంత్రి అయింది అట్ట వచ్చుదేమో, చంపండి దీన్ని చంపండి, శిలహననం చేయండి అనగానే వాడు రాధాకృష్ణ అనేవాడు వాడిని పెట్టి ఇంక లక్ష్మీపార్వతి ఏముంది, ఇంకది ఏముంది, వాళ్ళు సిన్సియర్గా అవునండి నా వెంటబడిందండి. ఏమన్నా ఎథిక్స్ ఎవడకన్నా? అరే మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారే, మన ఇంట్లో కూడా భార్య ఉంది, మన ఇంట్లో కూతురు ఉన్నాడు, మన ఇంట్లో కోడలు ఉంది, ఇదే మన కోడల్ని, ఇదే రాధాకృష్ణ కోడల్ని, ఇదే రాధాకృష్ణ కూతుర్ని ఎవడో ఇలాగే అన్నాడు అనుకో, నువ్వు లైవ్ పెడతావా? నీ గుండె గతుక్కు మందు, అయ్యో నా కోడల పతివ్రత కదా, అయ్యో నా కూతురు పతివ్రత కదా, ఏ రామారావు భార్య ఎందుకు అనుకోవాలి, అయ్యో రామారావు వెళ్ళాలి పతివ్రత కదా, వాడెవడు దొంగ నా కొడుకు ఇలా అంటాడా, వాడు రాస్కెల్ అని అనరు. ఎందుకంటే అక్కడ డైరెక్షన్ ఎవరు? చంద్రబాబు నాయుడు. ఇంకోడు ఉన్నాడు TV5 బిఆర్ నాయుడు, ఆ దగ్గర పనిచేసేవాడు ఉంటాడు సాంబశివరావు అనేవాడు, ఒక లవ్వుట్ నా కొడుకు. ఈ లక్ష్మీపార్వతి గారు కూడా వాడి వంతు పాత్ర లైవ్ పెట్టి లైవ్లో ఆమె శిలాహరణం చేసి అందరి దృష్టిలో, ఆంధ్రప్రదేశ్ దృష్టిలో ఏమో తిరుగుమోతాడు, అయ్యో తిరుగుమోతంటగా. ఇదే లక్ష్మీపార్వతికి ఇదే రామారావుకి ఎన్నిసార్లు కాళ్ళకి దండం పెట్టాడో చంద్రబాబు అడగడపై. అమ్మా ఇట్ట రామారావు గారు ఇప్పుడు ఆమె ఒకటే లెక్క పెట్టుకుంటే, రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆమె నిజంగా స్వార్థపూర్వాలు అయితే కనీసం 5,000 10,000 కోట్లు సంపాదించుకోవచ్చు. ఆమెకి ఒక 10 కోట్లు ఉన్నాయని చెప్పండి, కనీసం ఒక 5 కోట్లు చెప్పండి పోనీ, ఆమె సంపాదించుకుందేమో. మీరు ఒకటే చెప్తా, అతను 2 ఎకరాలు ఆసాం కదా అన్నమ్మకి పుట్టిన చంద్రబాబు నాయుడు, ఇప్పుడు హెరిటేజ్ ఎట్టొచ్చిందో ఇన్ని వేల కోట్లు, కనీసం ఆయనకి 1,00,000 కోట్ల దాకా ప్రాపర్టీ ఉంటుంది. మీరు చంద్రబాబుని లక్ష్మీపార్వతిని పక్కన పెట్టి ఇద్దరికి నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయించండి, ఈమె పాతిపత్యం గురించి, నీ అవినీతి గురించి, నీ దమ్ముందా మీకు? ఈ ముగ్గురు కూడా ఉండండి, రామోజీరావు, రాధాకృష్ణ, బిఆర్ నాయుడు, ఈ ముగ్గురిని కూడా ముగ్గురు ఈ చంద్రబాబు నాయుడు లక్ష్మీపార్వతి మధ్యలో పెడదాం, 5కి నార్కో టెస్ట్ చేపిద్దాం.
మీ నలుగురు ఉత్తములు, మీ మగవాళ్ళు ఉత్తములు అంటే నేను మీ 4 కాళ్ళు పాలాభిషేకం చేసి అన్నీ మానేసి ఇక్కడి నుంచి బయలుదేరి వేరే రాష్ట్రం వెళ్ళిపోతాం. ఈ 4 దేవుళ్ళు ముందు నేను ఉండలేకపోతున్నాను అని వెళ్ళిపోతా. టీవీ ముందే నేనే నా చెప్పు తీసుకొని నేను ఆడపిల్ల ముందు అబద్ధం ఆడా అని ఎట్టు కుట్టుకొని క్షమాపణ చెప్తాను. సినిమా ఇండస్ట్రీలో కూడా టికెట్ రేట్లు పెంచండి, కొద్దిగా మనకు హెల్ప్ అవుద్ది అంటే అప్పుడు ఆ రోజుల్లో అప్పుడు కొంచెం రేట్లు పెంచారంట. ఆ యుద్ధం వలన ఆర్థిక వ్యవస్థ పోయిందని. మళ్ళీ రేట్లు పెంచడం అనేది ఇప్పుడే ఇంత పెంచడం అనేది ఇప్పుడే నేను వింటున్నానన్నా. అప్పుడంటే రీజన్ ఉంది, యుద్ధం, డబ్బులు లేవు కాబట్టి ఫైనాన్షియల్ క్రైసిస్ దేశానికి. ఇక్కడ ఏం క్రైసిస్ ఉండయని ఇల్లు రేట్లు పెంచుతున్నారు. సీఎం గారు ముందు అడిగా, పేరు నాన్నగారు ఉన్నారు, చిరంజీవి గారిని అడగండి, మహేష్ బాబుని అడగండి, ప్రభాస్ని అడగండి, పోయి రాజమౌళిని అడగండి, నారాయణమూర్తిని అడగండి, ఆలీని అడగండి, కోటాల శివని అడగండి. ఇవన్నీ అన్నారో లేదో. అనపోతే ఇక్కడే మీ టీవీ ముందే నేనే నా చెప్పు తీసుకొని నేను ఆడపిల్ల ముందు అబద్ధం ఆడా అని ఎట్టు కుట్టుకొని క్షమాపణ చెప్తాను. చెప్తే ఏమన్నా తెలుసా, ఏమండి జగన్ గారితో అన్న, వీళ్ళు 40 కోట్లు, 50 కోట్లు, 60 కోట్లు తీసుకుంటారు ఒక్కొక్కళ్ళు. దేనికి పెంచాలి ఇంకా? 10 కోట్లు 20 కోట్లు తగ్గించుకొని సినిమా చేసుకోవచ్చుగా. వీళ్ళందరూ చూపిస్తూ ఇంత దగ్గర ఇక్కడే ఉన్నాడు చిరంజీవి నా కళ్ళ ముందు పక్కన 5వ సీట్ అయింది. ఎందుకు పెంచాలి సార్? వాళ్ళు వెల్ సెటిల్డ్, వాళ్ళు ఎవరు సెటిల్ అవ్వలేదు. చిన్నవాళ్ళు జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళంతా నాశనం అయిపోయారు. చిన్న నిర్మాత నాశనం అయిపోయి వీళ్ళలో ఎవరు నాశనం అయిపోయారు చూడండి. వీళ్ళందరూ బాగున్నారు, వెల్ సెటిల్డ్. ఎందుకు పెంచాలి? ఇది నాకు చెప్పక్కర్లేదన్నా, మీకు చెప్పానండి. పేరు నాని అన్నాడు అంటారు ఆయన. ఇది ఆయన కదా అన్న, మనం మన సమస్య మనం పరిష్కరించుకుందామన్నా అన్నాడు పేరు నాని. నన్ను ఆపడానికి నేను నన్ను నానిగారు అసలు సమస్య ఏంటో నీకు తెలుసు, నాకు తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలియదు. ఎవరు చెప్పారు ముఖ్యమంత్రి గారికి? ఆయన ముందే అన్నాను, ఎవరు చెప్పారు ముఖ్యమంత్రి గారికి? ఎవరు చెప్పలా. ముఖ్యమంత్రి గారికి ఈ సమస్య తెలిస్తే, దాని లోతులు ఏంటో తెలిస్తే అప్పుడు నేను మాట్లాడక్కర్లా. అయినా మాట్లాడదంటావా? మాట్లాడను. అయ్యో మాట్లాడన్నా, అయ్యో ప్లీజ్ మాట్లాడన్నా. ఎలాగున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళా అన్న వీళ్ళు ఒక మావాడు కూడా అన్నాడు, సినిమావాడు, ఎందుకు పెంచుకోకూడదు మేము? జగన్ గారు ఆర్టీసీ రేట్లు పెంచుకోవట్లేదా, కరెంట్ రేట్లు పెంచట్లేదా, మేము పెంచుకుంటే ఆయనకేంటి? ఇలా అన్నాడన్నా. అందరూ ఉన్నారు, ఐఏఎస్ అఫ్సర్లు కూడా మొత్తం ఉన్నారు 50 మంది. ఇలా అన్నాడన్నా. నేను అన్నాను, ఒరే పిచ్చోడా, జగన్ గారు టికెట్ రేట్లు పెంచాడు, కరెంట్ రేటు పెంచాడు అనుకో, పెంచితే ఆ డబ్బులు ఎక్కడికి వస్తాయి? జగన్ గారి జేబులోకి రావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకి వస్తాయి. ఖజానా నుంచి అడికి వెళ్తాయి, ఖజానా నుంచి అమ్మఒడికి వెళ్తాయి, నాడు నేటికి వెళ్తాయి, పేదవాళ్ళకి వెళ్తాయి, లేసులకి వెళ్తాయి, టైలుకి వెళ్తాయి, పిల్లల బుక్స్కి వెళ్తాయి, పిల్లల అన్నంకి వెళ్తాయి. ఇవన్నీ ప్రజల కోసం ఆ డబ్బులు వెళ్తాయి. మన సినిమా హీరో రేట్లు పెంచి సినిమా హీరో డబ్బులు ఎక్కడికి? ఇండస్ట్రీ మొత్తంకి వెళ్తాయా? హీరోల జేబుకి వెళ్తాయి, డైరెక్టర్ జేబుల్లోకి వెళ్తాయి. వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లు కొనుక్కుంటారు అని నేను చెప్పాను అన్న ఆయన ముందే. ఇట్లా అన్నాడన్నా, నేను అన్నానన్నా. అంటే ఆయన అయితే ప్రజల కోసం, మీరు పెంచుతుంది ఎవరి కోసం? మీరు మొత్తం పాదయాత్ర చేశారు. వీళ్ళు సినిమా ఇండస్ట్రీ చిన్నది కదా, దాని చుట్టూ ఎప్పుడైనా పాదయాత్ర చేశారా? వాళ్ళు ఏమున్నారు, ఇలా ఉన్నారు, మనం దీనివల్ల పైకి వచ్చామే, వాళ్ళు బాగున్నారా, వీళ్ళు బాగోలేదా? అవి ఇక్కడ లేదన్నా. ఇప్పుడు నాలాంటి వాడు కూడా సపోజ్ సినిమాలు లేవనుకో, నువ్వు ఉన్నావన్నా, నాకు అన్నా నాకు కష్టంగా ఉంది, నాకు అన్నం పెడతావు. ఇండస్ట్రీలో ఎవరు పెట్టరన్నా, ఎవరు పెట్టరు. రాజకీయాలకు వస్తే నువ్వు పెడతావు, నువ్వు నమ్ముకున్నావని. ఇక్కడ ఎవడెవడు నమ్ముకుంటే కుదరదన్నా. చూడు ఎంతమంది ఉన్నారు పేదవాళ్ళు, ఇల్లు లేక, పొలం లేక, కరెంట్ లేక, ఆస్తులు లేక, ఆరోగ్యం లేక, చదువు ఫీజులు లేక, దే క్రైమ్ లేక ఎనీథింగ్ అన్నా. వీళ్ళు ఎవ్వరు ఆ పేదాలకు వచ్చి డబ్బులు పంచలేదు ఈ రోజు వరకు. అందుకని చిన్న సినిమా బతికితే ఇంకా 10 మంది బతుకుతారన్నా, దాని గురించే మాట్లాడాను అన్నాను. అందరు గప్చిప్. జగన్ గారు అన్నారు, పెద్ద సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో చెన్నై కూడా రిలీజ్ చేయాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు. చిన్న సినిమాకి ప్రయారిటీ ఇవ్వాల్సిందే. పెద్ద సినిమా వస్తే పెద్ద సినిమాలు ఒకటే కాకుండా వీళ్ళకి కూడా ఉంటే బాగుంటుంది. ఇది ఆలోచించుకొని రండి, మళ్ళీ చెప్తా. రిలీజ్ ఓకే. ఎవడు ఏ బుద్ధి లేనోడు నేను మాట్లాడలేదండి, నేనే ఎక్కువ మాట్లాడాను.
సో ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. ఒకవేళ పరిస్థితి మారి అనుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్ జగన్ ఓటమే నాకు కావాలి, ఆయనను ఓడించడానికే నేను రాజకీయాలు చేస్తున్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ అన్న స్టేట్మెంటే నిజమై ప్రభుత్వంలోకి అధికారంలోకి వైసీపీ రాకపోతే పరిస్థితి ఏంటి? ఎవరి పరిస్థితి? మీ పరిస్థితి. నా పరిస్థితి ఏంటి? ఏమవుద్ది అంటే ఇప్పుడు ఎఫ్డిసి కార్పొరేషన్ చైర్మన్ అటు ఇప్పుడు మళ్ళీ తిరిగి రావాలి అని అంటే సినిమా అవకాశాలు ఎలాగో 1 year బ్యాకే పోయాయని చెప్తున్నారు కదా. ఓ మాట చెప్తా. చిరంజీవి గారు పార్టీ పెట్టారు. చిరంజీవి గారు పార్టీ పెట్టారు. 220 సీట్లు మనకు వస్తే మురళి అన్నాడు. ఎదురు బోర్డు మీద అతను ఒకతను రాశాడు. ఆయన రాస్తూ చూస్తే మనకి వెస్ట్ బెంగాల్ లాగా 4 సార్లు మనం కూడా మనం పరిపాలిద్దాం, మనం మంచిగా చేద్దాం అని ఆయన కూడా పార్టీ పెట్టి అన్నీ తిరిగి ఎలక్షన్ చేశాం. ఓడిపోయాడు చిరంజీవి గారు. చిరంజీవి గారు నాశనం అయిపోయారా? చిరంజీవి గారు మోసం చేశాడు. చిరంజీవి గారు నాశనం అయిపోయాడా? ఇది ఆయనకి పార్టీ పెట్టాడు. నేను పార్టీ కూడా పెట్టలా. నా పదవే పోతే పదవి పోయింది. నా జీవితం ఏం బాదు, జగన్ జీవితం ఏం బాదు. ఇప్పుడు జగన్ మన సినిమా ఇండస్ట్రీ పెట్టుకుందాం. చిరంజీవి గారు పార్టీ పెట్టారు, ఓడిపోయాడు. ఓడిపోగా నాశనం అయిపోయాడా? అందం లేదా? వెంటబడి కొడతారా? సినిమాలు ఇవ్వకుండా మానేస్తారా? ఇంకో పని చేసుకుంటాడు. ఆయన రాజకీయాల మీద బతకలేదే. నేను రాజకీయాల మీద బతకట్లా, జగన్ రాజకీయాల మీద బతకట్లా. జగన్ రాజకీయవేత్త కంటే ముందు పెద్ద రిచెస్ట్ బిజినెస్ మ్యాన్. ఓకే, ఇది ఎందుకు? ప్రజల కోసం వచ్చాడు, ప్రజలు నమ్ముకున్నాడు, ప్రజలు కూడా జగన్ నమ్మారు, ఇచ్చారు. మళ్ళీ ప్రజలు మంచి పని చేస్తున్నాడు కాబట్టి గెలుస్తాడని మేము నమ్ముతున్నాం. ఇన్ కేసు మీరు అన్నట్టుగా జగన్ గారు ఓడిపోతే ప్రతిపక్షంలో కూర్చుంటాడు. ఏడుస్తారా? ఎన్నిసార్లు ఓడిపోయాడు రాజశేఖర రెడ్డి గారు? చివరికి ముఖ్యమంత్రి రావలేదా? 3-4 సార్లు ఓడిపోయాడే. మరి ఎట్ట మొక్కబోని రాజకీయవేత్తలాగా జనాల మధ్య ఉంటూ జనాలు నమ్మించుకొని గెలిచాడు. సెకండ్ టైం గెలిచాడు. ఇతరు కూడా అంతే. నేను ఎందుకు ముఖ్యమంత్రి అయ్యాను? ప్రజల కోసం ఐ కెన్ డూ ఎనీథింగ్ ఇంక్లూడింగ్ మై లైఫ్ అని సర్వీస్ చేస్తున్నాడు. చేసిన మంచి సర్వీసులు చేశాడు. ఇన్ కేస్ ఓడిపోయాడు, ఏమండి ఎలాంటి డెమోక్రసీ అంటే మంది? ది గ్రేట్ వాజ్పేయిని కూడా ఒక సీట్ లాగేసి ఒక సీటు తగ్గిపోయిందని చెప్పి ప్రధానమంత్రి పదవి నుంచి కింద దింపేసిన రాజకీయం, ఇలాంటి దరిద్రపు రాజకీయం భారతదేశంలో ఉందండి. దానికి మా జగన్ మినహాయింపు కాడు. జగన్ మీద కూడా ఎన్నైనా చేయొచ్చు, ఏవైనా చివరికి జగన్ని చంపితే తప్ప మనం రాజకీయాల్లోకి రాలేము, మన ముఖ్యమంత్రి సీట్లో కూర్చోలేము అనే మహానుభావుడు ఉన్నాడు మన ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థలో. అంటే చంపేంత వరకు వెళ్తారంటారు రాజకీయాలు. ఎంతమంది చేయలేదబ్బా, ఎంతమంది చేయలేదు? రామారావు చేయలేదా కళ్ళ ముందు? ఇంకేడ చూస్తావు ఇంకా నువ్వు? రామారావు చేయలేదా? రామారావు ఇల్లాలని తిరుగుమూతని చేయలేదా? తిరుగుమూతని ఇదే ఆంధ్రజ్యోతుడు లైవ్ షో పెట్టలేదా? 70 ఏళ్ల ఆడపడుచు 30 ఏళ్ల మనోడు వయసు ఉన్నాడుతో అక్రమ సంబంధం అనేది లైవ్ పెట్టలేదా? వాళ్ళ ఇంటో ఆడాలను పెట్టగలడా లైవ్లో? లక్ష్మీ పార్వతి గారికి సంబంధించి చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ గతంలో ఈ పొజిషన్ రాకముందు ఆమె చాలా సందర్భాల్లో ఏడ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి బాహాటంగా. ఎందుకు పదే లక్ష్మీ పార్వతి గారిని టార్గెట్ చేసి మాట్లాడడం, పర్సనల్గా ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచే విమర్శలు చేశారంటారు? నేను అదే ఎప్పుడు మా కమ్మ వాళ్ళకి చెప్తుంటా. మా కమ్మ సోదరి మనులకి నేనేం చెప్తుంటానంటే, అమ్మా చంద్రబాబు మాట నమ్మి ఆ మహాతల్లిని ఇంత ఘోరంగా చేశారు, నమ్మొద్దు, చాలా మంచావా, నేను దగ్గరుండి చూసా. బాగా విద్వత్తు ఉన్న తల్లి, సంస్కృతం మాట్లాడుతుంది, బాగా తెలివిగలది, లెక్చరరు, ఒక పెద్ద డాక్టర్ ఉన్నాడు కొడుకు, మంచిది, ₹1 లంచం తీసుకుని ఎరగదు అని నేను ఎప్పుడో చెప్తున్నా. ఇప్పుడు ఎట్టుంటుందంటే అదే చెప్పాక, ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం ఎవరయ్యా అంటే ఇప్పుడు ఒక వర్గం కమ్మ మీడియా. వాళ్ళు ఎప్పుడు డీమోరలైజ్ చేయడానికి చూస్తుంటాడు. అతను ఎగ్జాంపుల్ ఫస్ట్ చూద్దాం, రామోజీరావు. ఈ అమ్మాయిని రామారావు భార్య అయిన కాడ నుంచి రామారావుని ఇద్దరు దింపేసి చంద్రబాబుని పెట్టాలనుకొని ఎవ్రీ డే ఆయన ఈనాడులో
కార్టూను. ఆ బండి మీద కూర్చుంటే రామారావు గారి బండి లాగినట్టు, ఒక గుద్దితే చంద్రబాబు ఎన్టీ రామారావు కింద పడ్డట్టు. అసలు లక్ష్మీపార్వతి మీద కొన్ని వేలు 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 కార్టూన్లు. అంటే వీళ్ళందరూ చెప్పేది ఒక వర్గం ఉందనే, ఈ లఫుట్ మీడియా అంటారు దాన్ని, లఫుట్ మీడియా అంటారు వీళ్ళని. మా కమ్మాళ్ళలో ఉన్న వీళ్ళు ఎవడన్నా వీళ్ళల్లో జర్నలిస్టు లక్షణాలు ఉన్నాయా? ఒక అతను రామోజీరావు ఆమె దిగిపోయేసరికి రామారావు చచ్చిపోయేదాకా ఆ అమ్మాయిని ఆ లక్ష్మీపార్వతి గారి మీద రోజు దుష్టశక్తి అని ఇంకోటి కార్టూన్లు వేసి జనాల దృష్టిలో నిజం కావాలా ఏది బ్రాహ్మడు మేక కుక్క కథ ఉందే అట చేసి ఆమె నాశనం చేశారు, రామారావు నాశనం చేశారు. ఆ ఇద్దరు నాశనం చేస్తే తప్ప మనోడు నాకు కాలు కింద చెప్పులాగా ఉండేవాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాడు, అది కూడా రాంగ్ రూట్లో గెలుగుతాడు తప్ప మన ఎలక్షన్లో గెలవడు అని తోసేసి అందరిని కొనేసేసి అతను ముఖ్యమంత్రిని చేశారు. రామారావుని కుళ్ళి చనిపోయాడు ఆయన ఆగారా? రామారావు విలువలు లేవంట అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. అతనికి ఇష్టం లేదు, ఎన్టీ రామారావు నా మాట విండా అని. ఇక్కడ రెండోవాడు ఇంకోటి, రామోజీరావు ఒక బ్రోకరు, ఈడొక బ్రోకరు. ఎవడన్నా రామారావు గారి ఇల్లాలండి, రామారావు గారి ఇళ్ళని కాంగ్రెస్ టీడీపీ కార్యకర్త తీసుకొచ్చి నన్ను ట్రై చేస్తుంది, నన్ను లవ్ యూ అంటుంది అని చెబితే 30 ఏళ్ళు ఆడు, ఈమె 70 ఏళ్ళు రామారావు ఇల్లాలే. కనీసం ముందు ఆమెకు ఫోన్ చేద్దాం, ఫోన్ చేసి మేడం ఇలా అంటున్నారు ఏంటి అంటే నేను కూడా వస్తాను బాబు లైవ్కి అనేదిగా. అప్పుడు ఎదురు కూర్చోబెట్టచ్చుగా, వాడు ఉండేవాడు అసలు ఎదురుగా, జంప్ వెళ్ళిపోయాడు కదా, ఫోన్లో కూడా రాడు కదా. మరి ఆమెకు ఎందుకు చెప్పాల అంటే ఇది మోటివేషన్ అన్నమాట. ఎందుకంటే చంద్రబాబుకి లక్ష్మీపార్వతి అనేది చచ్చిపోవాలి, ఉండకూడదు, ఇక్కడ మన కళ్ళ ముందు కనపడకూడదు, అది అంత పగ. మళ్ళీ అక్కడ ఎక్కడ చూద్దో రామారావు వెళ్ళాలిగా, ఏమో వచ్చదేమో మళ్ళా ఇది మన వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి లాగా ఎన్ని దెబ్బలు తిన్నా కానీ మళ్ళీ ఎట్ట ముఖ్యమంత్రి అయింది, అట్ట వచ్చుదేమో, చంపండి దీన్ని, చంపండి, శిలహననం చేయండి అనగానే వాడు రాధాకృష్ణ అనేవాడు వాడిని పెట్టి ఇంక లక్ష్మీపార్వతి ఏముంది, ఇంకది ఏముంది, వాళ్ళు సిన్సియర్గా అవునండి నా వెంటబడిందండి. ఏమన్నా ఎథిక్స్ ఎవరికన్నా? అరే మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారే, మన ఇంట్లో కూడా భార్య ఉంది, మన ఇంట్లో కూతురు ఉన్నాడు, మన ఇంట్లో కోడలు ఉంది. ఇదే మన కోడల్ని, ఇదే రాధాకృష్ణ కోడల్ని, ఇదే రాధాకృష్ణ కూతుర్ని ఎవడో ఇలాగే అన్నాడు అనుకో, నువ్వు లైవ్ పెడతావా? నీ గుండె గతుక్కు మందు, అయ్యో నా కోడల పతివ్రత కదా, అయ్యో నా కూతురు పతివ్రత కదా, ఏ రామారావు భార్య ఎందుకు అనుకోవాలి, అయ్యో రామారావు ఇల్లాలు పతివ్రత కదా, వాడెవడు దొంగ నా కొడుకు ఇలా అంటాడా, వాడు రాస్కెల్ అని అనరు. ఎందుకంటే అక్కడ డైరెక్షన్ ఎవరు? చంద్రబాబు నాయుడు. ఇంకోడు ఉన్నాడు TV5 బిఆర్ నాయుడు, ఆ దగ్గర పనిచేసేవాడు ఉంటాడు సాంబశివరావు అనేవాడు, ఒక లవ్వుట్ నా కొడుకు. ఈ లక్ష్మీపార్వతి గారు కూడా వాడి వంతు పాత్ర లైవ్ పెట్టి లైవ్లో ఆమె శిలహరణం చేసి అందరి దృష్టిలో, ఆంధ్రప్రదేశ్ దృష్టిలో ఏమో తిరుగుమోతాడు, అయ్యో తిరుగుమోతంటగా. ఇదే లక్ష్మీపార్వతికి, ఇదే రామారావుకి ఎన్నిసార్లు కాళ్ళకి దండం పెట్టాడో చంద్రబాబు అడగడపై. అమ్మా ఇట్ట రామారావు గారు ఇప్పుడు ఆమె ఒకటే లెక్క పెట్టుకుంటే, రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆమె నిజంగా స్వార్థపూర్వాలు అయితే కనీసం 5,000 10,000 కోట్లు సంపాదించుకోవచ్చు. ఆమెకి ఒక 10 కోట్లు ఉన్నాయని చెప్పండి, కనీసం ఒక 5 కోట్లు చెప్పండి పోనీ, ఆమె సంపాదించుకుందేమో. మీరు ఒకటే చెప్తా, అతను 2 ఎకరాలు ఆసాం కదా అన్నమ్మకి పుట్టి అయిన చంద్రబాబు నాయుడు, ఇప్పుడు హెరిటేజ్ ఎట్టొచ్చిందో ఇన్ని వేల కోట్లు, కనీసం ఆయనకి 1,00,000 కోట్ల దాకా ప్రాపర్టీ ఉంటుంది. మీరు చంద్రబాబుని లక్ష్మీపార్వతిని పక్కన పెట్టి ఇద్దరికి నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయించండి, ఈమె పాతిపత్యం గురించి, నీ అవినీతి గురించి, నీ దమ్ముందా మీకు? ఈ ముగ్గురు కూడా ఉండండి, రామోజీరావు, రాధాకృష్ణ, బిఆర్ నాయుడు, ఈ ముగ్గురిని కూడా ముగ్గురు ఈ చంద్రబాబు నాయుడు లక్ష్మీపార్వతి మధ్యలో పెడదాం, 5కి నార్కో టెస్ట్ చేపిద్దాం. మీ నలుగురు ఉత్తములు, మీ మగవాళ్ళు ఉత్తములు అంటే
నేను మీ 4 కాళ్ళు పాలాభిషేకం చేసి అన్నీ మానేసి ఇక్కడి నుంచి బయలుదేరి వేరే రాష్ట్రం వెళ్ళిపోతాం. ఈ 4 దేవుళ్ళు ముందు నేను ఉండలేకపోతున్నాను అని వెళ్ళిపోతా.